ఉద్యోగులారు ఇప్పుడు మనం సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మోతిలాల్ చెప్తున్నాం, ఇది మనం ముట్టడీలు అనే వద్దు. ముట్టడీలు అంటే ఈ ప్రభుత్వం చాలా భయంకరంగా కేసులు పెడుతుంది. ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇంకా చాలా దారుణం అనేటటువంటి చెప్పిన పిటి కేసులు ఉన్న గతంలో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పిన అట్టనే ఇది పెట్టిండు. దీనివల్ల ఆడపిల్లల్ని మమ్మల్ని అందరిని ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టులు చేయడం జరిగింది. రేపు సూర్యాపేటలో పద్మశాలి భవన్లో పిఎస్ఆర్ సెంటర్లో జరిగేటటువంటి ఈ సభకు అందరూ రావాలి. కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్ వాళ్ళు దీన్ని విజయవంతం చేయాలి. మనకు ఈ ముట్టడీలు గిట్టడీలు అంటే కేసులు పెడితే ఇబ్బంది అవుతుంది. మనం చాలా శాంతియుతంగా మంచిగా అందరికీ రాజ్యాంగబద్ధంగా ఆమోదమైన పద్ధతిలో చేస్తూ వీళ్ళకి స్థానిక సంస్థలలో కాంగ్రెస్కి బుద్ధి చెప్తే ఓట్లలో మనం ఎమ్మెల్యే ఓట్లలో ఎట్లా చేసినాం ఆ విధంగా చేస్తేనే ఈ పార్టీని మనకు నోటిఫికేషన్స్ ఇస్తుంది. శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చేద్దాం. ఎవరి మీద కేసులు కాకుండా చేద్దాం. దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. పర్మిషన్లు తీసుకొని రాజ్యాంగబద్ధంగా వీళ్ళ మీద ఎట్లా ఒత్తిడి చేయాలన్నట్టు చేస్తాం. అందరూ రేపు సభకు సూర్యాపేట జిల్లా నుండి వచ్చి నిరుద్యోగులందరూ దీన్ని విజయవంతం చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏటా 2 లక్షల ఉద్యోగాలను మేము జాబ్ కాలం ద్వారా ప్రకటించి సాధ్యమైనన్ని మేము త్వరలో ఉద్యోగ భర్తీ చేస్తామని చెప్పేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు ఎక్కడేసిన గుమ్మడి అక్కడే ఉన్నది. నిరుద్యోగుల యొక్క అవస్థలు నానా రీతిగా అనేక ఇబ్బందులతో ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా లైబ్రరీలో చదువుకుంటున్నప్పటికీ కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ రాక వాళ్ళు అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనుగొనబడుతుంది. డిఎస్సి ఏమని అడుగుతూ ఉన్నారు, గ్రూప్ 1 ఏమని అడుగుతూ ఉన్నారు, గ్రూప్ 2 ఏమని అడుగుతూ ఉన్నారు, ఎస్ఐపిసి కానిస్టేబుల్ జాబ్ ఏమని అడుగుతూ ఉన్నారు, ఎక్సైజ్ పోస్టులు ఏమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో మీరు కొత్త నూతన పరిపాలన భవనాలు నిర్మించినప్పుడు ఉన్న ఖాళీలను గుర్తించి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను వాటితో జత చేసి కొత్త పోస్టులన్నీ కూడా క్రియేట్ చేసి మీరు రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి కల్పించాలనే బాధ్యత మీ మీద ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు ఉద్యోగాలు లేక విద్యార్థి నాయకులందరినీ కూడా నిరుద్యోగ సెక్రటరీ ముట్టడిని భగ్నం చేసే కుట్రలో భాగంగా మీరు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ అరెస్టులు, ఎందుకు ఈ అక్రమ అరెస్టులు? ప్రజాస్వామిక పాలన మీరు మాట్లాడుతున్నారు కదా, మీ 7వ హామీ ఎక్కడ పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు విద్యార్థుల పట్ల అదే నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకపోతే గత ప్రభుత్వంకి ఏదైతే జరిగిందో అదే క్రమంలో మిమ్మల్ని ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో మేము ఓడిస్తామని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని కూడా పొందనెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాము. విద్యార్థుల ఐక్యత